తను పుట్టినప్పటి నుండి కష్టాలంట, తల్లిదండ్రులకి కుటుంబానికి కష్టాలంట. అయితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడయ్యాడు. హల్లెలూయా. ఎబ్బేజు వారి యొక్క సహోదరులు అందరికంటే ఘనము పొందినవాడయ్యాడు. ఎలా అయ్యాడంటే కింద వచనాల్లో మన ప్రాంతం ఇప్పుడు చూస్తాం. దావీదు తన సహోదరులందరికంటే కుటుంబంలో, నా వైపు చూడండి, చిన్నవాడు, పొట్టివాడు, ఎర్రనివాడు, చక్కనివాడు, కానీ అంతరంగంలో గొప్ప గొప్ప కార్యాలు దేవునికి తలపెట్టేటువంటి వ్యక్తి. హల్లెలూయా చెప్పండి. చూసేదానికి ఎలాంటి వాడు? పొట్టివాడు, స్మార్ట్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, యుద్ధానికి పనికిరాడు, యుద్ధ వస్త్రాలు వేసినా అవి ముదిరిపోతున్నాయి. కానీ అంతరంగంలో సింహాలను చీల్చి శత్రువులు ముక్కలుగా పిండి చేసేటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. వాళ్ళంతమందిలో దేవుడు అభిషేకించడానికి వెళ్తే సమూయేలు దేవుడు సమూయేలుతో అభిషేకించమని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వస్తారు వరుసగా. వీడిగా దేవుడు చెప్తా ఉన్నాడు, వీడి కాదు, వీడి కాదు, వీడి కాదు. ఇంకా ఊరు లేరు, కొడుకులు ఇంకా ఊరు లేరు. ఒకడు ఉండాలి, ఎవరు వాడు? అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడు, పిలువు వాడిని అంటాడు. దేవుడు చెప్తున్నాడు, వీడిని అభిషేకించమన్నాడు. గట్టిగా ఎవడో చెప్పండి. అడవిలో గొర్రెలు కాసుకునేవాడులే, చదువు లేదులే, జ్ఞానం లేదులే, వాడు దేని పనికిరాదులే అనుకున్నవాడు దేవుడు. అలాంటి వాడిని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు అంట జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, అవివేకులు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట. హల్లెలూయా. దేనికి పనికిరాడు వాళ్ళ ఇంట్లో అనుకున్నటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ సహోదరులందరికంటే గొప్పవాళ్ళు చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకొకరు కూడా జ్ఞాపకం చేస్తా. మీ కుటుంబంలో నువ్వు తీసివేయబడిన దానవా, త్రొక్కివేయబడిన వాడవా, అణిచివేయబడిన వాడవా? యోసేపు కూడా దాదాపు వాళ్ళ అన్నలు ఎంతమంది? 11 మంది, 12 మంది. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వాడిని కొట్టి వాళ్ళ తమ్ముడిని అరేలా గిరేలా కోపం అటువంటిది, వాడిని కొట్టి ఆ చొక్కా చించేసిన దాకా రంగులు చొక్కా వేసుకుని మామూలు తిరుగుతూ ఉంటారు నువ్వు. ఆ చొక్కా చించి వాడిని కొట్టి గుంట్లో దోసి వాడు ఎవరెవరి మన తమ్ముడు రా సంపదరా అంటే వదిలేశారట. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టలేదు. తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడయ్యాడు. ఎవరు? యోసేపు. హల్లెలూయా. మనుషులైతే పట్టుకొని కొట్టారు, సొంత అన్నదమ్ములే. అమ్మివేయబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు, అనేక శోధనకు గురయ్యాడు. కానీ దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు. యవనస్తులో యవన ప్రాయంలో ఉన్నాడు, దేశంగాని దేశంలో ఉన్నాడు, భాష రాదు, మనుషులు వేరు, కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. వారి సహోదరులందరికంటే ఘనము పొందిన వాడయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదును చూసాం, సహోదరులకైనా అందరికంటే, వాళ్ళందరూ అన్నలకు అందరికంటే దేవుడు గొప్పగా ఇచ్చాడు. దేవుడు పై రూపాన్ని చూడడు. నువ్వేం పెట్టుకున్నావు, బంగారు ఏం ధరించుకున్నావు, ఎలాంటి వాహనాలు ఉన్నాయి, ఎలాంటి నగా నట్రాలు ఉన్నాయి, ఎలాంటి ఇళ్ళు ఉన్నాయి, అది చూడడు దేవుడు. నీ హృదయం ఎలా ఉంది. మనుషులైతే పై రూపాన్ని చూస్తారంట, కానీ మన యేసయ్య నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు.